ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వర్తమాన అంశాలను పరిశీలిస్తే ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జిల్లాకు సంబంధించిన నేతల పేర్లు లేకపోవడంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు జిల్లాలో గ్రంథాలయాలకు సంబంధించిన కార్యదర్శులు గ్రంథాలయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుత్సాహానికి గురైన పరిస్థితి నెలకొంది. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడంతో గోదావరి జలాలను ప్రాజెక్టు నుంచి విడుదల చేయడంతో సత్తుపల్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పెద్దపీట వేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అలాగే ఏప్రిల్ 7న జరగబోతున్న శ్రీరామనవమికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిపై గ్రౌండ్ రిపోర్ట్లో మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వర్తమాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే ఇటీవల ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతల పేర్లు లేకపోవడంతో చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు. ముఖ్యంగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పొదెం వీరయ్య ఈయన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాను ఒక్కడనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గొంతును అసెంబ్లీలో గలం వినిపించాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీలో వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని కాపాడుకున్నాను కాబట్టి ఖచ్చితంగా తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేశారు. కానీ ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంతో ఆయన కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు ఉండడంతో వాళ్ళ అనుచరులు కూడా తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి అని చెప్పి మంత్రుల వద్ద అదేవిధంగా అధిష్టానం వద్ద వాళ్ళు తమ అభ్యర్థనను పెట్టినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఇదే క్రమంలో రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్కి సంబంధించినటువంటి పదవులు నేడో రేపో వస్తాయి అని చెప్పి వాళ్ళు చాలామంది ఆశించినప్పటికీ కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇంకా దక్కకపోవడంతో చాలా నిరుత్సాహానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. దీనికి తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గ్రంథాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శులు దానికి సంబంధించి గ్రంథాలయ పోస్టులు భర్తీ చేయకపోవడం, అదేవిధంగా సుడాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి కమిటీని ఎంపిక చేయకపోవడంతో దానికి సంబంధించి ఆశావాళ్ళు అంతా కూడా నిరుత్సాహానికి గురవుతున్నారు. ముఖ్యంగా భద్రాచలంకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కావచ్చు, అక్కడ కమిటీని ఎంపిక చేయకపోవడం పట్ల అక్కడ ఆ స్థానానికి పెద్ద ఎత్తునటువంటి ఫైర్ వీల్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆశించిన వారంతా కూడా నిరుత్సాహానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ఘట్టానికి లాంఛనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ కెనాల్ ద్వారా సత్తుపల్లి నియోజకవర్గానికి అదేవిధంగా వైరా నియోజకవర్గానికి మధిర ప్రాంతానికి కొంతమందికి అక్కడికి గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు నుంచి అక్కడికి పంపించడంతో సత్తుపల్లి వాసులు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి గోదావరి జలాలు రావటం వల్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా క్షీరాభిషేకాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. వచ్చే సంవత్సరం నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయటమే తమ లక్ష్యం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే వడివడిగా అడుగులు చేస్తూ యుద్ధ ప్రాతిపదికన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యం బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పెద్దపీట వేయాలి. కీలకమైనటువంటి ముగ్గురు మంత్రులు అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలకు కావచ్చు, అభివృద్ధి దానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయించాలని చెప్పి జిల్లా వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక శ్రీరామ నవమి ఏప్రిల్ 6వ తారీఖున జరగబోతుంది. పట్టాభిషేకం ఏప్రిల్ 7వ తేదీన జరగబోతున్నటువంటి నేపథ్యంలో శ్రీరామ నవమి క్రతువును ప్రారంభించారు. రామయ్యని పెళ్లి కొడుకుగా చేసే కార్యక్రమంతో పాటుగా ముత్యాల తలంబ్రాలను వసంతోత్సవం సందర్భంగా ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేశారు.
దాదాపుగా 200 క్వింటాలను ఈసారి భక్తులకు స్వామివారికి సంబంధించిన కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి ముత్యాల తలంబ్రాలు అందజేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో లాగే పోస్టర్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా అక్కడ ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులందరికీ సరిపోయే విధంగా ముత్యాల తలంబ్రాలు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక శ్రీరామనవమికి సంబంధించి వచ్చే భక్తులకు సంబంధించి ప్రసాదాలకు సంబంధించి దాదాపుగా 2 లక్షల లడ్డూ ప్రసాదాలను కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. శ్రీరామనవమి సమీపిస్తున్నటువంటి తరుణంలో అక్కడ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన మిథులా స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. మిథులా స్టేడియంలో దాదాపుగా 40,000 మంది కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. దానికి సంబంధించి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అక్కడ ఉన్నటువంటి మిథులా స్టేడియాన్ని వివిధ సెక్టార్లుగా విభజించారు. ఆ సెక్టార్లకు సంబంధించినటువంటి టికెట్లను కూడా ఆన్లైన్ ద్వారా భక్తులు పొందే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గతంలో శ్రీరామనవమికి సంబంధించి ముఖ్యమంత్రులు వచ్చి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించి ఆనవాయితీ ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గడిచిన సంవత్సరం వచ్చినటువంటి శ్రీరామనవమికి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి కావచ్చు అధికారులు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు పట్టు వస్త్రాలు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించబోతున్నారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి సంబంధించి, రామాలయ అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 100 కోట్లు ప్రకటించినప్పటికీ కూడా ఆ నిధులు విడుదల చేయకపోవడంతో రామాలయ అభివృద్ధికి నోచుకోలేకపోయిందని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి వచ్చే లోపులోనే భద్రాచలం రామాలయ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలి. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్నటువంటి భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులైతే కోరుతున్నారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ట్రస్ట్ బోర్డు ఉందో ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం ద్వారా క్షేత్ర అభివృద్ధి త్వరితగతిన చెందడానికి వీలుంటుంది అని చెప్పి భక్తులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్.